జంతు జన్మ వరకు ఈ ధర్మాలు ఏమి నేర్చుకోక్కర్లేదండి. వాటికి పుట్టుకతోనే సహజంగా గుణాలు ఉంటాయటండి జంతువులకి. అది చాలా రియల్ గా పరిపాలిస్తుంది. దానికి ఏమి ఇప్పుడు ఆవు ఉందనుకోండి, గిడ్డే తింటది, అది చచ్చిన మాంసం తింటాం. దానికి దాని జన్మలో దాని ధర్మం గడ్డి తిండవే. మరి శాకాహారం తినాల్సిన మానవుడు మాంసాహారం తింటాడంటే ఈడి ధర్మం ఈడి పాలించట్లేదు. మరి సింహం ఉందనుకోండి, అది మాంసమే తింటది, గడ్డి ముట్టుకోదు. పోనీ అది మాంసం తింటుంది కదా అని దానికి ఏమన్నా కర్మ వస్తుందా? దానికి రాదు. దాని ధర్మం అది అలాగే తింటుంది. ఆ జన్మలో అది నేర్చుకుంటది, అలాగే ఉంటుంది. ఆ అన్ని జంతు జన్మల వరకు దాని ధర్మాన్ని అది పాటిస్తూ ఉంటాయట. ఆ జంతువులు పాటించే ధర్మాన్ని ప్రాకృతిక ధర్మం అంటారు. అంటే అవి సహజంగానే ధర్మంతో జీవిస్తున్నాయి. ప్రాకృతిక ధర్మం అంటారు జంతువులు. మానవుడికి వచ్చేటప్పటికి సామాన్య ధర్మం, విశేష ధర్మం అని రెండు భాగాలుగా విభజించారు. అంటే ఇప్పుడు మానవుడికి ప్రాపంచిక జీవితంలో కొన్ని ధర్మాలు ఉంటాయి. ఏమిటి అవి? తల్లిదండ్రులను చూసుకోవడం, భార్య పిల్లల్ని పోషించుకోవడం, ఇవన్నీ కూడా సామాన్య ధర్మాలు కదా. ఓ తండ్రి ఫ్యామిలీని పోషించాలి, ఒక భార్య ఇంటిని పని చెయ్యాలి కదా. మరి తల్లిదండ్రులు బిడ్డల్ని చూసుకోవాలి. ఇవన్నీ వాళ్ళ పనులు వాళ్ళు బాగానే చేస్తున్నారు ఇప్పుడు, సామాన్య ధర్మం. కానీ చూడడం బాగానే ఉండదు. కానీ ఈ చూడ్డానికి పక్కవాడిని కొడతాం చూడండి, మన పిల్లలు బాగోవాలి, మన సంసారం బాగోవాలి, పక్కవాడిని ఏడిపిస్తే మళ్ళా అది అధర్మంలోకే వస్తుంది. నీ బిడ్డలు నువ్వు పోషించుకో, తప్పేమీ లేదు. నువ్వు కష్టపడు, తప్పేమీ లేదు. వాళ్ళు సుఖపడడానికి పక్కవాడిది ఏదైనా అన్యాయంగా అక్రమంగా తీసుకుంటే మళ్ళా నువ్వు అధర్మంలో ఉన్నట్టు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు భూమి మీద లేరా? ఇప్పుడు ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ముల మధ్య విభేదాలు. ఒక తల్లి పాలు తాగి పెరిగారు, తండ్రి సంపాదన బట్టి పెరుగుతున్నారు. ఆస్తి వ్యవహారాలు వస్తే నీ అంతు నేను చూస్తాను, నా అంతు నువ్వు చూస్తావు. ఒక అంగుళ గోడ అట్నుంచి ఇటు వచ్చిందా సచ్చారనమాట. అంటే ఎంత విపరీతంగా అధర్మంలోకి వెళ్ళిపోతున్నామో చూడండి మనం. అవునా? ఈ కోట్లాట్లన్నీ ఎందుకు వస్తున్నాయి? ఒక పక్క అధర్మాన్ని మనం ప్రోత్సహించినప్పుడే ఈ హింస అనేది నాంది అయిపోతుంది. ఇద్దరు దెబ్బలాడుకుంటారు, కానీ ఒకటి పక్కే న్యాయం ఉంటుంది, ఇంకోటి పక్క ఉండదు. కానీ ఆడ ఆధిపత్యం కోసం వాడు దెబ్బలాడు తీస్తాడు. ఇప్పుడు కుక్కేం చేయదు, దాన్ని రాయి ఇసిరేరు. తప్పెవరిది? ఇసిన వాడి తప్పు. అదేం చేసిద్దా? కొంతమందికి పైశాచిక ఆనందాలన్నమాట. అలాగే కోట్లాట్లు ఎందుకుంటే ముందు ఎవడో రాయి ఇసురుతాడు, దాన్ని బట్టి రెండో వాడు రాయి ఇసరాలు అనుకుంటాడు మానవుడు. కాబట్టి కుక్క కాబట్టి మనిషి మీద రాయి ఇసరదు, అరుస్తుంది అంతే. మనిషి అయితే ఏం చేస్తాడు? ఇంకో రాయి వేస్తాడాడు. నీ ఫ్యామిలీని పోషించుకోవడం తప్పు కాదు. మరి ఆ పోషించుకోవడానికి మరి నువ్వు ధర్మపరంగా ఉండగలగాలి. అందుకే కాని ఒక రత్నాకరులాగా అధర్మంగా ఉండకూడదు అని చూపిస్తుంది నీకు రామాయణం. మరి ఇది సామాన్య ధర్మం.